టీడీపీ చేస్తున్న పనులకు పోలింగ్ కంటే ముందే బీజేపీ దూరం అవుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. వైసీపీ అభివృద్ధి పనులకు తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ కుటుంబం అడ్డుకుంటుందని ఆరోపించారు. 3వ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులను గద్దె అనురాధ అడ్డుకున్నారని తెలిపారు. టీడీపీ నేతలు అబద్దాలు చెప్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అవినాష్ స్పష్టం చేశారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. జరుగుతున్న అభివృద్ధినేమో ఆపుతారు. నిన్న 3వ డివిజన్లో ఎప్పుడో జనవరిలో శాంక్షన్ అయ్యి శంకుస్థాపన అయింది. పాపం ఆ కాంట్రాక్టర్ గారు తన ఒక నిధుల వల్ల మెల్లగా పోజేసుకుని అన్ని పని ప్రారంభించి నిన్న అక్కడ పని జరుగుతుంటే దాన్ని గద్దె అనురాధ గారు వచ్చి ఆఫ్ చేయించారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ పని జరగకూడదని చెప్పని ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు. ఎందుకు ఈ కక్ష ప్రజానీకం మీద? ఈరోజు రాజకీయంగా మీరేమైనా చెప్పాలి కానీ ఓడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ ఓడిపోతున్నారని చెప్పిన కోపం మీ ప్రజానీకం మీద తీరుస్తారా? రోడ్డు వేయకుండా ఆపుతారా? అంటే మీరు ఏది చేస్తే అది శాస్త్రం అయినట్టుగా, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా, మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ₹1 తీసుకోకుండా వేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన రోడ్లు కాంట్రిబ్యూషన్ చేయాల. కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్.